ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ నుంచి ఇబ్బందులను కావచ్చు, ఆయన గతంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ను పంపించేటువంటి ప్రయత్నాన్ని, పవన్ కళ్యాణ్ సజావుగా మళ్ళీ తిరిగి పంపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూడొచ్చు, ఆయన వెహికల్లో పవన్ కళ్యాణ్ వారిని బయటికి ఎక్కించేటువంటి కూడా జనసేన పవన్ కళ్యాణ్ అంతా కూడా చాలా హ్యాపీగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా బయటికి తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్కు అభివాదం చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా వారితో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా హనుమాన్ నగర్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు హనుమాన్ నగర్ నుంచి ఆయన కాన్వాయ్ దగ్గరికి వెళ్తున్నారు. కాన్వాయ్ నుంచి మళ్ళీ నేరుగా భద్రకాళి ఆలయం వరకు పవన్ కళ్యాణ్ చేరుకేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళి ఆలయం కాడికి చేరుకుంటే భద్రకాళి ఆలయం కాడికి వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, మిగతా వారికి సంబంధించిన వారంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ సజావుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించినటువంటి దృశ్యాలు కల్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు మిగతా జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ అంతా కూడా ఫోటోలు ఇవ్వడం కావచ్చు, వారితో ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగేటువంటి ప్రక్రియను మనం విజువల్లో చూస్తున్నాం. చాలామంది నేతలు ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక బందోబస్తును ఏర్పాటు చేసి సజావుగా మళ్ళీ కాన్వాయ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ను తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా స్థానిక పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ అంతా కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఆయన రోడ్డు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇస్తున్నటువంటి ఫొటోస్ కావచ్చు, ఫ్యాన్స్ ఇస్తున్నటువంటి అన్నింటినీ తీసుకుంటూ ఆయన చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు అభివాదం చేసుకుంటూ ఆయన నడుచుకుంటూ మళ్ళీ హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నిరంజన్ కుటుంబంతో నిరంజన్